ఏడుకొండల పవిత్రతను దెబ్బతీయడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చేతల్లో చేసి చూపించారంటున్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. అలిపిరి పాదాల చెంత ముంతాజ్తో పాటు దేవలోక్, మేడా మల్లికార్జున రెడ్డికి చెందిన నిర్మాణాలు అనుమతులను రద్దు చేశారన్నారు. ఈ భూమిని టూరిజం శాఖ నుంచి టీటీడీకి బదలాయించడం సంతోషంగా ఉంది అంటోన్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అలిపిరి పాదాల చెంత ఏదైతే వివాదంగా మారిన ముంతాజ్ హోటల్ నిర్మాణంతో పాటు అటు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముంతాజ్ దేవలోక్ ప్రాజెక్టు కేటాయించింది. దీంతోపాటు మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించి స్టార్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొత్తం 32.5 ఎకరాలు. దీంతోపాటు టూరిజం శాఖ నిర్వహిస్తున్న ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగ్ భవనాన్ని మొత్తం ఏదైతే తిరుమలలో అలిపిరి నుంచి జూ పార్క్ వరకు ఉన్న ఖాళీ ప్రదేశంలో గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన లీజులన్నింటినీ రద్దు చేస్తూ తిరిగి టీటీడీకి స్వాధీనం చేస్తున్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో ప్రకటించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ముంతాజ్ హోటల్స్ నిర్మాణం పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో హిందూ సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టులో ఉన్నప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో తాము రద్దు చేస్తున్నామంటూ ప్రకటించిన నేపథ్యం ప్రస్తుతం మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నిర్ణయం పైన ఎలా ఉంది రెస్పాన్స్? ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు? ఇది శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము తీర్మానం చేసి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ఈ ముంతాజ్ హోటల్స్ అనుమతులను రద్దు చేయాలి, ఆ మొత్తం కారిడార్ని పిలిగ్రిమ్ కారిడార్గా దాన్ని గుర్తించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది, ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈరోజు తిరుమల దర్శనానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ అనుమతులన్నింటినీ దాదాపు 35.5 ఎకరాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తిరిగి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆధ్వర్యంలో మాకు స్వాధీనం చేస్తానని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. రాబో రోజులు ఆ స్థానాన్ని కూడా యాత్రికుల అవసరార్థం పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ కానీ నిర్మిస్తే ఖచ్చితంగా ఆ స్థలానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్థలానికి ఒక మంచి ప్రణాళికలతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకోటి చంద్రబాబు గారు ఒకటి ప్రకటించారు, వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నాం. అంటే గతంలో ఏదైతే అన్నదానం కోసం కానీ ప్రాణదాన ట్రస్ట్ కోసం కానీ ఏర్పాటు చేసాం, తాజాగా ఇది ఒకటి చేస్తున్నాం. ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నదానానికి సంబంధించిన ట్రస్ట్ కానీ ప్రాణదాన ట్రస్ట్తో పాటు శ్రీవారి ఆలయ నిర్మాణాలకు కూడా ఒక ట్రస్ట్ శ్రీవారి నిధిని ఒకటి ప్రకటించారు. ఇది స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే ప్రాచీన దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు లేకుండా చాలా దేవాలయాలు ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. వారి దేవాలయాలన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా దానికి ధూపదీప నైవేద్యాలకి కైంకర్యాలకి ఇచ్చే ఒక మంచి ప్రతిపాదనని ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి 12 ట్రస్టులు శ్రీవారి ట్రస్ట్ని అనుసంధానం చేస్తూ వారు చెప్పారు, ఇప్పుడుంటే ట్రస్ట్ని అనుసంధానం చేస్తూ ఈ శ్రీవారి నిధిని కూడా దాన్ని కలిపి ఆలయ నిర్మాణాల కోసం వాడతామని చెప్పారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఆలయాలకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి నేను ఆ సభను వ్యక్తం చేస్తున్నాను. అంటే టీటీడీ నిర్వహణ కాకుండా టీటీడీ కేవలం ఫెసిలిటేటరే, భక్తులే నిర్వహించుకోవాలి గ్రామాల్లో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనివల్ల ఆలయాల పవిత్రత కొనసాగుతుందంటారు? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆలయ నిర్మాణాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్ని, అక్కడ కావాల్సినటువంటి సిబ్బంది నియామకాల్లో మేము వారికి కావాల్సినటువంటి అసిస్టెన్స్ కావాల్సినటువంటి సలహాలు ఇస్తాము. కానీ ఆ గ్రామం నుండి అందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి, గతంలో ఆ విధంగానే ఉండేది, గ్రామాల్లో గ్రామ పెద్దలు కానీ గ్రామం నుండి ప్రజలు కానీ అందరూ కలిసి ఆలయాల ఉత్సవాలన్నీ నిర్వహించేవాళ్ళు. ఆ పాత పద్ధతిని మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చే దిశగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం, శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకి మంచి రోజు వచ్చిందని భావిస్తున్నాం. మీరు సీఎం గారికి ఏ సబ్జెక్ట్ మీద వినతి పత్రం? నేను ముఖ్యమంత్రి గారికి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి వారికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా నేను బోర్డులో ఒక రెజల్యూషన్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇది ఎవరి పరిధిలో ఉంది భాను అని అడిగితే సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డా గారి పరిధిలో ఉందని అంటే నేను వారితో మాట్లాడి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోతానని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. వారి ఖచ్చితంగా తిరిగి కారు ఎక్కేటప్పుడు కూడా నా స్విమ్స్ అంటే లేదు నేను చూసుకుంటాను దానని చెప్పారు. కాబట్టి స్విమ్స్ కానీ మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద కానీ గుర్తిస్తే ఏడాదికి 1000 కోట్ల రూపాయలు ఆ హాస్పిటల్ అభివృద్ధి
కేంద్రం నుంచి అంటే కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోద్ది హాస్పిటల్. చాలా మంచి జరుగుతుంది. రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఒక వరంగా మారిపోతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. ఏదైతే వివాదంగా మారింది, ఏదైతే సాధు పరిషత్తో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారో, దీంతోపాటు దీన్ని అడ్డం పెట్టుకొని కొన్ని అసాంఘిక శక్తులు తిరుమలలోకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో ఏదైతే సీఎం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ముంతాజ్ హోటల్స్తో పాటు ఏదైతే అలిపిరికి ఇటువైపు ఉన్న నిర్మాణాలన్నింటినీ రద్దు చేస్తున్నాం, ఆ ప్రాంతం పూర్తిగా టీటీడీకే పరిమితం చేస్తాం, టీటీడీ ఇక్కడ ఏదైనా భక్తులకు ఉపయోగకరమైన నిర్మాణాలు కూడా చేసుకుంటుందని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద అయితే ముంతాజ్ హోటల్తో పాటు అటు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించిన సంస్థకు సంబంధించిన స్టార్ హోటల్, దీంతోపాటు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చిన దేవలోక్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తిగా రద్దు చేస్తున్నామంటూ సీఎం ప్రకటించడాన్ని భానుప్రకాష్ రెడ్డితో పాటు మిగతా ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులంతా పూర్తి స్థాయిలో హర్షిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.